ఒక అరుగు 2 ఫీట్ అరుగు 7x7 ఎల్లో కలర్, అరుగుకు ఎల్లో కలర్ ప్లస్ దాన్ని పట్టుకొని ఇలా 2 సైడ్ ఎల్లో కలర్. దీనికి కూడా ఎల్లో వేసేయండి, ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఎల్లో వేసుకోండి. ఒకటైతే పవర్ ఇట్ సైడ్ ఉండద్దు, రెండు దగ్గర బ్లూ కలర్ ఉండద్దు. అవి రెండు కూడా మనకు నైరుతి డిస్టర్బ్ చేసినట్టే. నైరుతి డిస్టర్బ్ ఏంటంటే మన లేబర్తోనే డిస్టర్బెన్స్, కస్టమర్తోనే డిస్టర్బెన్స్. ఇది కూడా డౌన్ ఇది బాగా కొంచెం చేసుకునేదే మీరు, వెస్ట్ డౌన్ ఉండద్దు. అంటే అట్లీస్ట్ ఇక్కడ సైడ్ అన్న నైరుతి సైడ్ అన్న కానీ కొంచెం పైకి చేసుకోవాలా. ఇటైతే మీరు ఇప్పుడు లారీలు వస్తాయి కదా, ట్రక్కులు వస్తాయి కదా, కనీసం ఇటు సైడ్ అని కొంచెం లేపుకునేది కొంచెం చేసేయండి బాగుంటుంది. ఇది వచ్చింది కదా మనకు ఈస్ట్ క్లోజ్ అయినట్టే లెక్క. ఇంకొంచెం గ్యాప్ ఉండాల్సింది, ఇది ఇంకా కొంచెం తక్కువ ఉండాల్సింది వాల్. లేదు డౌనే ఉండాలి. ఇక్కడ ఒక మిర్రర్ పెట్టండి అట్లీస్ట్ 4x8. ఇక్కడ మీరు ఏం పెట్టద్దు, ఇదంతా ఎంటీ. రా మెటీరియల్ అటు పెట్టుకోవచ్చు, సెల్లింగ్ మాత్రం ఇక్కడ పెట్టండి. సెండింగ్ బయట పంపించేది. ఇదేంటంటే పోయే దిశ, సో తొందర పోతుంది అంటే అమ్ముతుందని అర్థం. ఇది కరెక్టే, ఇది క్రియేటివిటీ ఇస్తుంది మనకు. మీరు అక్కడ సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. సెంటర్లో ఏంటంటే అది ప్రొడక్షన్ జోన్, అది ఆడ అంటే మనం ఎక్కువ ప్రొడక్షన్ ఏం కావాలనుకుంటున్నామో అక్కడ పెట్టేస్తే ప్రొడక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. షట్టర్ కలర్ ఎల్లో వద్దు, గ్రే వేసుకోండి.